తెలంగాణలోని చాలా జిల్లాల్లో నకిలీ కల్లు జోరు బాగా సాగుతోంది. జనాన్ని మత్తులో చిత్తు చేసేందుకు కల్లులో ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను వ్యాపారులు ఉపయోగిస్తూ కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. కాలకూట విషంలో పాము పడగ విప్పి కాటేసినట్టు ఇది కల్లు ప్రియులను కాటేస్తోంది. గతంలో కల్తీ కల్లు తయారీలో వ్యాపారులు డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను ఉపయోగించేవారు. అంతేకాకుండా వీటి లభ్యత తగ్గడం, ధర ఎక్కువగా ఉండటంతో ఇటీవలి కాలంలో ఆల్ఫాజోలం అనే మత్తు మందును ఎక్కువగా వ్యాపారులు ఉపయోగించి కల్లును తయారు చేస్తున్నారు. క్లోరోహైడ్రేట్ ను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు అక్రమార్కులు తరచూ గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత మత్తు పదార్థాన్ని సరఫరా చేస్తూనే ఉన్నారు. ఇలా జిల్లా మీదుగా మత్తు పదార్థాల స్మగ్లర్లు జోరుగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చెట్ల నుంచి తీసిన కొద్దిపాటి కల్లులో నీళ్లు పోసి మత్తుమందు కలిపిన అనంతరం తీయగా ఉండేందుకు చాక్రిన్ పౌడర్, పులుపు కోసం ఈస్ట్ పౌడర్, నురుగు కోసం కుంకుడు రసం పోయడం పరిపాటిగా మారింది. అంతేకాకుండా మరిన్ని హానికరమైన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని కల్లు దుకాణాల్లోనూ కల్తీ కల్లు లభించడం గమనార్హం. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి వస్తున్న మత్తు ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలోనూ పెన్సిడిల్ లాంటి దగ్గుమందు సిరప్లను ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి కేంద్రంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్సైజ్, పోలీస్ అధికారుల నిఘా లేకపోవడంతోనే మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అయితే మత్తు పదార్థమైన గంజాయి లాంటివి పట్టుబడ్డ సంఘటనలు ఉన్నా ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కొందరు వ్యాపారులు ధనార్జని ధ్యేయంగా చెట్ల నుంచి గీసిన కొద్దిపాటి కల్లును మత్తు పదార్థాలతో కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్తీ వ్యాపారులు కొంతకాలం పాటు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఈ కల్తీ వ్యాపారం జోరుగానే సాగుతోంది.